హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభిషేక్ నితిన్, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే IPL 2025 మెగా ఆక్షన్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ డే 1లో ఏ ప్లేయర్స్ని పర్చేస్ చేశారో దాని గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్గా స్టాట్స్ అదని మొత్తం చూద్దాం. బట్ ఈ వీడియోలో అయితే డే 1లో పర్చేస్ చేసిన ప్లేయర్స్ మొత్తం ఎవరో తెలుసుకుందాం. ఎంత అమౌంట్కి పర్చేస్ చేశారో చెప్తాను. ఓకే, మళ్ళీ ఎంత పర్స్ అమౌంట్ మిగిలిందో కూడా చెప్తాను. ఇంకా ఎన్ని ప్లేయర్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనాలో దాని గురించి కూడా మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2025 మెగా ఆప్షన్కి క్లియర్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్తో వచ్చారు. ఏమి అంత హడావడి అని ఏం లేదు. జస్ట్ వాళ్ళు వచ్చి కావాల్సిన ప్లేయర్స్ని కరెక్ట్గా పిక్ చేసుకున్నారు. ఇప్పుడు టీం చూసేదానికి చాలా సాలిడ్గా ఉందనొచ్చు. చాలా సర్ప్రైజ్గా ఇషాన్ కిషన్ దగ్గర SRH అనేది పిక్ చేశారు. దాని గురించి నేను మాట్లాడతాం. అఫ్కోర్స్ అండి, ఆప్షన్ టేబుల్లో కూర్చొని ఉంటేనే SRH అనేది చాలా మందికి బిట్ చేసింది. బట్ ఫస్ట్ బై అయితే మొహమ్మద్ షమీ అండి 10 కోట్లకు అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్నారు. ఒక సూపర్ పిక్ అనొచ్చు. సెకండ్ ప్లేయర్ హర్షల్ పటేల్, అఫ్కోర్స్ ఇతను మంచి ప్లేయరే. ఇతను వచ్చి 8 crores అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్నారు. థర్డ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఇదైతే చాలా సర్ప్రైజ్. SRH ఫ్యాన్స్ అందరికీ చాలా డౌట్స్ ఉండొచ్చు. ఇషాన్ కిషన్ని ఎక్కడ ప్లే చేయబోతారు, ఓపెనింగా, వన్ డౌనా, ఫినిషరా, దాని గురించి రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. ఇషాన్ కిషన్ని 11.25 crores అయితే కొన్నారు. ఫోర్త్ ప్లేయర్ రాహుల్ చెహర్ అండి. మనందరికీ తెలిసిన విషయమే, పాస్ట్లో అయితే SRH స్పిన్ అటాక్ చాలా వీక్గా ఉండింది రషీద్ ఖాన్ పోయిన తర్వాత. ఇప్పుడు దాన్ని చాలా స్ట్రెంగ్తన్ అయితే చేస్తున్నారు. రాహుల్ చెహర్ని 3.20 crores అయితే తీసుకున్నారు. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ రాహుల్ చెహర్, ఫిఫ్త్ ప్లేయర్గా యాడమ్ జాంపా, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్, 2.40 crores అనేది కొనుక్కున్నారు. రాజస్థాన్ దగ్గర నుంచి కొంచెం ఫైట్ చేసి 2.40 crores అనేది తీసుకున్నారు. సిక్స్త్ ప్లేయర్ డొమెస్టిక్ ప్లేయర్ అనొచ్చు. అఫ్కోర్స్ ఇంతకుముందు IPL అయితే ఆడినాడు పంజాబ్ కింగ్స్ తరపున. ఈసారి మన SRH టీంకి వచ్చినాడు. ఎవరో కాదు, అదర్వా తైడే. 30 లక్షలు అతను బేస్ ప్రైస్, 30 లక్షలకే కొనుక్కునేశారు మన సన్ రైజర్స్ హైదరాబాద్. సెవెంత్ ప్లేయర్ అభినవ్ మనోహర్, అఫ్కోర్స్ మన SRH ఫినిషర్ అనొచ్చు, నో డౌట్. 3.20 crores అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్నారు సెవెంత్ ప్లేయర్గా. ఎయిత్ ప్లేయర్ సిమ్రజిత్ సింగ్ అండి. అఫ్కోర్స్ CSKతో ఒక బిగ్ ఫైటే జరిగింది అనొచ్చు. 1.5 crores అనేది మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనలీ లాస్ట్ ప్లేయర్గా ఆప్షన్లో కొనింది. ఇప్పుడు మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అయితే 9 మంది ఉన్నారు. ఓవర్సీస్ ప్లేయర్స్ 4 ప్లేయర్స్ అనేది ఉన్నారు. ఇంకా 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే కొనొచ్చు. మొత్తానికి ఇప్పుడు ఇంకా మినిమం 5 ప్లేయర్స్ని అయితే SRH అనేది ఆప్షన్లో కొనాలి. దట్ మీన్స్ డే 2లో మ్యాక్సిమం అయితే 12 ప్లేయర్స్ని దగ్గర కొనవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఎంత ఉందంటే 5.15 కోట్లు మాత్రమే ఉంది. అఫ్కోర్స్ టీమ్ అయితే ప్లేయింగ్ 11 ఇప్పుడు కొనిన వాళ్ళతోనే సూపర్గా సెట్ చేయొచ్చు. చాలామంది నాకు కమెంట్ బాక్స్లో ప్లేయింగ్ 11s అని సెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను. అందరూ చాలా సూపర్గా సెట్ చేసి ప్లేయింగ్ 11 పంపిస్తున్నారు. అఫ్కోర్స్ ప్లేయింగ్ 11 గురించి అదని మొత్తం డీటెయిల్గా డే 2 ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఇప్పటికీ నేనైతే చాలా హ్యాపీ, SRH ఫ్యాన్స్గా చాలా హ్యాపీ. దాని తర్వాత భూవీ నట్టు దాని గురించి మనం రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. ఇప్పటికీ ఇది చాలు, ఎందుకంటే డే 1 ఆప్షన్ పిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడాలని వచ్చాం. దాని గురించి మాట్లాడేసాం కాబట్టి అంతే. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వచ్చింటే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైకే చేయట్లేదు, లైక్ చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి వస్తాను. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.